అభిప్రాయాలపై ప్రశ్నించడానికి ముందుకొస్తున్నారు. రోజు రోజుకు సమాజంలో మార్పు జరుగుతూ ఉంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక సంవత్సరం తర్వాత లేదంటే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా వచ్చే తరానికైనా మంచి ఏమంటారు బాధ్యత గల పౌరులు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. మార్పు స్టార్ట్ అయింది. ఈ మార్పులో మొదటి అడిగే నా అన్వేషణని తొక్కడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ తొక్కే భాగంలోని తనకి నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయం అండి. నేను ఏమంటున్నానంటే నా అన్వేషణ అంటే ఒక మనిషి నా అన్వేషణ అనే కాదు, సోషల్ మీడియా ముందుకొచ్చి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో మహిళలను అంటే ఒక వర్గం నమ్ముతున్న దేవుళ్లను, ఒక చరిత్ర ఉన్నటువంటి దేవతలను, ఎవరి గురించి అయినా ఏం మాట్లాడినా నన్ను ఎవ్వడేం చేయలేడు, నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని గర్వంతో బ్రతుకుతున్న వాళ్ళందరికీ నా అన్వేషణ ఒక స్ఫూర్తి. తొక్కితే మళ్ళీ నువ్వు ఎక్కడి నుండి మొదలయ్యావో అక్కడ పోయి పడతావు, మళ్ళీ జీవితంలో కోలుకోలేవు అనే ఒక క్లారిటీ స్టేట్మెంట్ కి నా అన్వేషణ చాలా స్పష్టంగా స్ఫూర్తిగా నిలబడ్డాడు ఈరోజు. ఇంకొకటి రేపు పొద్దుగాల ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, డబ్బులు తీసుకొని ఇంకేదన్నా మాట్లాడదాం, తన సొంత స్వార్థం కోసం ఇంకేదన్నా మాట్లాడదాం, లేకపోతే ఒక మహిళను దూషిద్దామని చెప్పి ఆలోచనతోటి కూడా ముందుకు వచ్చిందంటూ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్లకు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఈరోజు సమాజం నా అన్వేషణను అన్ఫాలో రిపోర్ట్లు కొట్టి చూపిస్తుంది ఏం జరుగుతుందో ఇట్లా మాట్లాడితే. కానీ వేదాంత్ గారు, మీరు మీ పర్సెప్షన్ లో ఒకటి చెప్పండి. నిజంగా ఆడపిల్లలకి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పంటారా? అది ఆడపిల్లల స్వాతంత్రానికి భంగం కలిగించినట్టు అంటారా? అంటే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ కి కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇంకా తొక్కి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా తొక్కుతున్నారు, ఇంకా మీరు చెప్పిందే మేము వినాలి అంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నది 2025. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే మేము వస్త్రాధారణ చేసుకోవాలా, మీరు చెప్పినట్టే మేము నడుచుకోవాలా, మీరు చెప్పినట్టే మా యొక్క విధి విధానాలు మేము మార్చుకోవాలా అని ఏదైతే సో కాల్డ్ సెలబ్రిటీలు కావచ్చు, మరికొంతమంది బయట సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందో దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా నేను 100% శివాజీ గారు మాట్లాడినటువంటి తన అంటే చెప్పే విధానంలో తప్పు ఉండొచ్చు, కానీ తన ఆలోచన ఏం చెప్పాలనుకున్నాడో ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనకు మాత్రం నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. 100% సమర్థిస్తున్నాను. నేను వ్యతిరేకించట్లేదు. తను చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను, చెప్పే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాను. కానీ తాను కానీ చాగంటి గారు కానీ ఇంకా ఈ రోజు తాను చెప్పినటువంటి స్టేట్మెంట్ పైన ఎవరెవరైతే స్టాండ్ తీసుకొని నిలబడుతున్నారో వాళ్ళందరి ఆలోచన ఒక్కటే, ఎస్, ఎప్పుడైతే మనము మన స్వాతంత్రం పేరుతోటి మన బట్టల విధానాన్ని, మన పద్ధతులను, మన ఆచారాలను వదిలేస్తామో ఆ రోజే నిర్ణయించుకోవాలి. మొదటి మెట్టు మొదలైంది దేనికి అంటే బంధాలు భవిష్యత్తులో నాశనం అవుతాయి అని చెప్పడానికి. అంటే ప్రాపర్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయిలు దీనిపైన ఆలోచించుకోవాలి. ఇంట్లో మీ తండ్రి కూడా చెప్తాడు, మీ అన్న కూడా చెప్తాడు, మేము కూడా చెప్తున్నాం. ఈరోజు ఒక్క నిమిషం అండి. రైట్. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే మగవాళ్ళు చూసే చూపుని మార్చుకోవాలి, మేము వేసే బట్టని కాదు, అయినా ఇలా వేసుకుంటేనే అత్యాచారాలు జరుగుతాయా అని మాట్లాడుతా ఉన్నాను. నేనేమంటున్నా అంటే బట్టలకు అత్యాచారానికి ముడి పెట్టట్లేదు. నేను దేనికి ముడి పెడుతున్నానంటే మీరు మంచిగా బట్టలు వేసుకోవడం వల్ల మీకు సమాజంలో మంచి పేరు, మంచి గౌరవం ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అత్యాచారాలకు ఇదే కారణం కాకపోయినా ఆప్షన్ గా ఖచ్చితంగా అది కూడా కారణం అవుతుండొచ్చు అంటున్నా. అవును వేదాంత్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అండ్ ఇక్కడ మగవాడి బుద్ధి గురించి ఇక్కడ ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? వాడి బుద్ధి సరి చేసుకోవాలి, లేకపోతే నీ బుద్ధి బాగుండాలి అని చెప్పి మగవాళ్ళ గురించి ఎందుకు ఎవరు చెప్పట్లేదు? అంటే మేము ఎలా ఉన్నా నీ బుద్ధి బాగుండాలి కదా, నువ్వు మంచిగా చూడాలి కదా, నీ ఇంట్లో తల్లిలాగానో లేకపోతే నీ ఇంట్లో చెల్లిలాగానో నువ్వు చూడాలి కదా. నీ బుద్ధి బాగాలేదని చెప్పి నన్ను బట్టలు మార్చుకోమంటే, అంటే నన్ను బట్టలు సరిగ్గా వేసుకోమంటే దీనిలో ఎక్కడుంది లాజిక్ అన్నట్టు మరి అడుగుతూ ఉన్నారు.
రైట్. అయితే ఏదైనా కూడా మనం చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నాయి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్పష్టంగా ఉండాలి, కాస్త స్పృహతో ఉండాలి. ఈరోజు మొత్తం మాట్లాడేసి నా నోటి డాష్ వల్ల నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఇవాళ రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సింపతి కోసం గెయిన్ చేస్తున్నాడు అన్వేష్ అన్నట్టయితే మనకి అనిపిస్తోంది, కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే తన డౌన్ ఫాల్ కూడా ఏ విధంగా స్టార్ట్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఇన్స్టాగ్రామ్ అటు యూట్యూబ్ ఛానల్స్ లోని ఏ విధంగా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. మరి ఇది చూస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తను రిలీజ్ చేస్తున్న వీడియోలు అంటే ఇంకా నేను క్షమాపణ చెప్పినా కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదా, ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి దానికి సంబంధించిన వివరణ అంతా కూడా సేకరించి తన స్టోరీస్ లో పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ నేను దేవుళ్ళకి సంబంధించి మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు మాట్లాడాను అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ లో కూడా తను పెట్టడం మనం చూసాము. మరి ఈ విధంగా ఎవరిని ఉద్దేశిస్తూ మరి నేను ఈ విధంగా నేను మాట్లాడలేదు, మీరే దాన్ని తప్పుగా తీసుకున్నారు, ఆడపిల్లలంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఆడపిల్లలకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానని మాట్లాడిన మాటలు ఇవేనా అన్వేష్? అండ్ అన్వేష్ కి సంబంధించి స్టోరీలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి అది చూడండి. ఒక్కసారి మీరు ఆ వీడియోలో చూసుకుంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు చూడకండి వీడియో. నేను మందు తాగిస్తాను. 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 చిన్నపిల్లలు ఆడపిల్లలు చూడకండి వీడియో. రైట్, చూస్తున్నారు కదా అసలు ఎంత మొత్తం కూడా ఒక ఆల్కహాల్ తాగుతూ తను పెట్టాడు వీడియో. రైట్, పెట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఆడపిల్లలు కనుక ఉంటే ఎవరు కూడా ఈ పోస్ట్ కనుక ఓపెన్ చేసినట్లయితే దయచేసి మీరు చూడకండి అని చెప్పి, మరి చూడకండి అన్నప్పుడు నువ్వు అక్కడ తప్పు మాట్లాడినప్పుడు నిన్నెవరు స్టోరీలో పెట్టమన్నాడు, ఏమనుకొని పెడుతున్నావు? మరి నిన్నెవరు ఆపేవాళ్ళు లేరా? లేకపోతే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడానని చెప్పి మందు వేయక ముందు ఒక మాట మాట్లాడతావు, మందు వేసిన తర్వాత ఒకలా మాట్లాడతావు. మరి ఇప్పుడు పెట్టిన స్టోరీ మీద కూడా చాలా మంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా ఆయన పెట్టడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడదాం ఇవాళ. చాలా మంది మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మాకైతే కాల్ చేయొచ్చు. మరైతే స్టోరీ ఒక్కసారి కనుక అన్వేష్ కి సంబంధించిన స్టోరీ కనుక చూసుకున్నట్లయితే ఆ మందు తాగుతూ అసలు ఎంత మనం ఏం చేసామో మనకు తెలుసు, అన్ని వీడియోల రూపంలోనే ఉన్నాయి, ఏది ఎక్కడికి పోలేదు. చట్టానికి న్యాయానికి సమాధానం చెప్పుకోవచ్చు మనం ఏం చేసాము, ఎందుకు చేసాము. ఎండ్ ఆఫ్ ద డే నేను చట్టానికి సమాధానం చెప్పడానికి గల కారణం నేను ఇండియన్ని సిటిజన్షిప్ని మార్చుకోలేదు. సో నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా దేశం సిటిజన్షిప్ మార్చుకుంటే భయపడాలి. నేను ఇండియన్ కదా, ట్యాక్స్ కడుతున్నాను కదా, అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్కి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ట్యాక్స్ పేయర్. ఓకే, అయిపోయింది. అయితే బెట్టింగ్ యాప్లు అయిపోయాయి. ఈ బెట్టింగ్ యాప్లు జరిగేటప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువ అయిపోతాయని చెప్పేసి, ఎందుకంటే యూరోప్లో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని చెప్పాలి 80 రోజులు మంచి రూమ్ ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, నేను మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, నేను ఒక్కరినే టీము. అయితే ఈ ఆఫ్రికా వెళ్తే అక్కడ ఈ బెట్టింగ్ నేను ఏదైతే మాట్లాడుతున్నా ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో గట్టా ఉన్నాయి. సో నేను అనుకున్నాను అలా జరుగుతుందని, అదే జరిగింది. దాడి చేశారు బెట్టింగ్ గ్యాంగ్లు. సో వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని ఎంబసీని ఆశ్రయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళి వీడియోలు చేయడం అయితే జరిగింది. ఎవరికి దొరకకుండా నేను చెప్పలేదు, ఎందుకంటే మనకు దాడి జరిగిందని చెప్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో నాకేం అవ్వలేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను త్వరకొడుతున్నాను అని చెప్పాను, వీడియోలు చేశాను, కంప్లీట్గా సమాప్తం. ఎంత పీక్కి వెళ్ళి ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకెవరో ప్రమోషన్ చేయలేరు, చేసిన 3 కోట్ల జరిమానా, ఎవరు చెప్పకూడదు, చెప్తే 3 నెలలు జైలు శిక్ష. ఇంకా అలా కాదు కూడదు అని ఆడుకుంటే అది నీ కర్మ, ఇల్లీగల్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసేసింది, ప్రమోషన్ చేయకూడదు, అయిపోయింది. ఎందుకు చేసామంటే కొన్ని వేల కోట్ల డబ్బులు ఇండియా నుంచి తరలి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. మన డబ్బే కదా, అది పేదవాళ్ళకి ఉపయోగపడాల్సిన డబ్బు. అన్ని కంపెనీలు మీరు గూగుల్లో ఉంటాయి, ప్రతి బెట్టింగ్ కంపెనీ మీకు తెలుసు కదా, ఇక యూట్యూబ్లో ప్రమోట్ చేశారు. ఆ అన్ని కంపెనీలు ఎంత ఎవరెవరు తీసుకెళ్లారో మీరు గూగుల్లో కొడితే అదంతా డబ్బు మనదే. మీకు అది కొన్ని వేల కోట్లు తీసుకెళ్లారు. అది పక్కన పెట్టండి, గవర్నమెంట్ స్పందించింది, హ్యాపీ ఫర్ దట్. చేసిన దానికి